శ్రీ మహాతయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీత శోకరాహిత్యము ఆనంద ప్రాప్తి అనేటువంటి దీని యొక్క లక్ష్యం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీత అనగా గానము చేయబడినది అని అర్థము. గానము ఆనంద సమయములలోనే సంభవించును కానీ దుఃఖ సమయములలో కాదు. కావున ఆనందమే గీత యొక్క ప్రధాన లక్ష్యమని, పరమావధి అని ముముక్షువులు సదా జ్ఞప్తి ఉంచుకొనవలెను. అటువంటి ఆనందానుభవమునకు మార్గమును చూపుటయే గీత యొక్క పని. 18 అధ్యాయముల అఖండ బోధచే నిరతిశయ ఆనందమును చూరగొను వివిధ ఉపాయములను గీత జీవుని ముందు పెట్టినది. కనుకనే గీతా ప్రబోధము అశోచ్యాన్ అనగా శోకింపదగని వారిని గూర్చి అనేటువంటి పదముతో ప్రారంభమై మహాశుచ అనగా శోకింపవలదు అనేటువంటి పదముతో అనంతమైనది. ఆ పదముతో అంతమైనది. శోకరాహిత్యము, ఆనందప్రాప్తి ఇవే గీత వలన కలిగేటువంటి మహాఫలములు. సంసార దావానలమును తగులుకొని త్రివిధ దాపములచే దగ్ధులవుతున్నటువంటి జనసముదాయమునకు ఈ ప్రకారముగా గీత మహోపకారమునొచ్చుతున్నది. కన్నీరు కాచుతున్న వారిని ఓదార్చుతున్నది. ఆపద్గ్రస్తుని వీపు తట్టి అతని హృదయమున ధైర్య సంచారమును కలుగజేయుచున్నది. నిరాశ నిస్పృహలచే పరివేష్టితుడైన వానికి ఉత్సాహమును జనింపజేయుచున్నది. కాబట్టి ఎందరో గీతామాత సన్నిధి చేరి అద్భుతమైన హృదయ పరిణామమును బడిసి ధన్యులగుతున్నారు. ఇంత దనుక గీత యొక్క మహా విశేషములను విచారించి ఒకంత బాహ్య నిరీక్షణమును గావించితమి. ఇక గీతా గ్రంథం యొక్క లోనికి ప్రవేశించి దాని అందచందములను వీక్షించేదము. అట్లు వీక్షించడానికి ముందుగా అసలు గీత ఏ పరిస్థితిలో ఎట్లేర్పడినదో దాన్ని పుట్టుపూర్వత్వముల గురించి సంక్షేపముగా విచారించేదము. గీత కాల్పనిక విషయము కాదు, ఒకానొక చారిత్రక సంఘటన అని మొట్టమొదటి తెలుసుకోవాలను. శ్రీకృష్ణుడు, అర్జునుడు మున్నవారందరూ కూడా కొద్ది కాలం క్రిందట భారతదేశంలో నిలిచిన చారిత్రక పురుషులే కానీ కల్పిత వ్యక్తులు కారు. ఈ సత్యమును తెలుసుకునొచ్చో గీతపై మరింత విశ్వాసము కలగలదు. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.